గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP07CS9015 రెనాల్ట్ పల్స్ ఆర్ఎక్స్ఎల్ పెట్రోల్ వేరియంట్. 2016 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2031. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయితే రెన్యూ చేసుకోవచ్చు. అప్పుడు 36 దాకా లైఫ్ వస్తుంది. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయింది, ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు. ఇది కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ, సెకండ్ ఓనర్. ఇది ఓన్లీ పెట్రోల్తో రన్ అయిన వెహికల్ ఇది. దీంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ ప్యూర్ పెట్రోల్తో రన్ అయింది. ఇంజిన్ బాడీ అంతా కూడా మంచి కండిషన్లో ఉంది. అది ఏంటి అనేది మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఫ్రంట్ బాడీ మీద మెయిన్ స్క్రాచెస్, డెంట్స్, డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేదు. అలా ఇక్కడ కూడా గ్లాస్ బ్రేకేజెస్ ఇష్యూస్ లాంటివి కూడా ఏమీ లేవు. అంతా నీట్గా బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్ ఏసీ, స్క్రీన్ మొత్తం అన్ని మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అండ్ రీడింగ్ వచ్చేసి 81,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది ఫ్రంట్ వన్ స్టీరింగ్ ఉన్న ఎయిర్ బ్యాగ్స్. ఇది కింద రౌండ్ కనిపిస్తుంది కదా, వచ్చేసి మనకి ఆటో క్లైమేట్ ఏసీ, స్క్రీను, రివర్స్ కెమెరా అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సీట్ కవర్స్ అని చూసుకోవచ్చు, క్లియర్ కనబడుతుంది. ఎక్కడ చెప్పేది డ్యామేజ్ లాంటివి అయితే లేదు. ఇంటర్నల్ రూఫ్ కానీ, ఎక్స్టర్నల్ రూఫ్ కానీ, రూఫ్ లైనింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచి కండిషన్లో ఉన్నాయి. ఇంకా బ్యాక్ పోర్షన్ సేమ్ 2 పవర్ విండోస్ ఉంటాయి. ఇంకా సీట్ కవర్స్ అయితే అంతా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ మేజర్గా చెప్పదగ్గ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అండ్ ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బండి చాలా మంచి కండిషన్లో ఉంటుంది. సేమ్ మనకి ఇదే మోడల్ చూడాలనుకున్నట్లయితే కనుక మనకి నిస్సాన్లోని మైక్రా అని చెప్పేసి ఉంటుంది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో మైక్రా, ఈ రెనాల్ట్ పల్స్ రెండు కూడా 99% ఒకటే ఇంజిన్, ఒకటే బాడీ వస్తుంది. ఓన్లీ ఫ్రంట్ లోగోస్ మాత్రం మారుతాయి అంతే. ఫ్రంట్ బ్యాక్ సైడ్ డోర్ మాత్రం ఒక స్క్రాచ్ ఒకటి ఉంది. ఫ్రంట్ 2 టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్, అండ్ బ్యాక్ 2 టైర్స్ వచ్చేసి ఒక 40-50% టైర్స్ ఉంటాయి. ఇంకా రేర్ డిఫోగర్ ఫెసిలిటీ ఉంది, బ్యాక్ వైపర్ కూడా ఉంది. రైట్ సైడ్ టైర్ ల్యాంప్ వచ్చి డ్యామేజ్ ఉంది. అండ్ మిగతా బాడీ ఎక్కడ కూడా స్క్రాచెస్ లాంటివి అయితే ఏమీ లేవు. చెప్పినా కదా, ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి న్యూ టైర్స్, బ్యాక్ 2 టైర్స్ వచ్చేసి ఒక 50% టైర్స్ ఉంటాయి. ఫ్రంట్ హెడ్లైట్స్ అన్ని బాగానే ఉన్నాయి, చెప్పేదగ్గర డ్యామేజ్ అయితే ఏమీ లేదు. అలా ఎక్కడ కూడా బండి షేడ్ అయిపోవడం కానీ, లేదా ఎక్కడ మేజర్ డెంట్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు. అంతా నీట్గా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ కాకినాడలో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి బ్యాక్ డిక్కీ లైనింగ్ చూడొచ్చు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా మీకు వెల్డింగ్ వర్క్స్ కానీ లేదా రస్ట్ ఫామ్ అవడం కానీ అయితే లేదు. డిక్కీ ఫ్రేమింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అలాగే వెహికల్ సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది వేరియంట్ వచ్చేసి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్. ఆల్రెడీ ముందు చెప్పున్నాం కదా, అసలు రిమైండ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంజిన్ రూము, 1.2 ఇంజిన్. ఇది యాప్రాన్స్ కానీ, ఫ్రంట్ ఇంజిన్ పట్టి కానీ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా యాక్సిడెంట్ లాంటివి అయితే ఏమీ లేదు. మీరు చూసినట్లయితే యాప్రాన్స్ 2. అలాగే ఫ్రంట్ ఈ పట్టి కూడా ఒరిజినల్ పట్టి, అంటే కార్ మ్యానుఫ్యాక్చర్తో పాటు వచ్చిన పట్టి. అది అసలు ఎక్కడ యాక్సిడెంట్ అంటే అయితే ఏమీ లేదు. బండి అంతా వచ్చి నీట్గా ఆర్గానిక్గా మంచి కండిషన్లోనే ఉంది. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,45,000, 2,45,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. ఇది బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాల్ చేయండి. ఇది 2016 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ రిజిస్ట్రేషను, లైఫ్ వచ్చేసి మనకి 31 వరకు ఉంటుంది. సో గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ రిమైండ్ చేసి చెప్తున్నాను. బండి ఇంజిన్ కండిషన్ కానీ, సస్పెన్షన్స్, స్టీరింగ్ అవన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. జస్ట్ వెహికల్ తీసుకున్నాక ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నామంటే మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,45,000. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సిరికాస్.